హాయ్ హలో మళ్ళీ పాయింట్ పెద్దయ్య ఎపిసోడ్ రివ్యూతో మేము ముందుకు వచ్చేసాడు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేశారా? ఏంటి, సుమన్ శెట్టి భరణి గురించి చెప్తూ భరణి ఒక మాట అన్నారు కదా, అది అబ్జర్వ్ చేశారా లేదా? అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే అది చాలా చాలా రాంగ్ వర్డ్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి మస్ట్గా. ఈ సుమన్ శెట్టి కొన్ని వర్డ్స్ అయితే వదిలేస్తున్నారు. నిన్న కూడా ఎపిసోడ్లో చూసాం కదా, కుక్కలాగా ఆళ్ళగా నేను అంటున్నాడు. అంటే ఇతను ఎక్కడున్నాడు ఏంటి అనే మర్చిపోయి ఆయన ఆ ఫ్లోలో మాట్లాడేస్తున్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరమే అవుతుంది ఈయనకి ముందు. ఇప్పుడు ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. పాయింట్ క్లియర్గా, క్లిస్టల్ క్లియర్గా ఎక్కడ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఎవరు సూపరు, ఎవరు తోపు అనేది మనం చెప్పేసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ అయితే రాము, నేను ధర్మాన్నే నమ్ముతా, హౌస్లో మాత్రం భరణి అననే నమ్ముతా అని చాలా గట్టిగానే చెప్పాడు. అది ఎందుకు చెప్పాడు, లాస్ట్లో భరణి భుజాల మీద ఎక్కించుకుని అతన్ని విన్నర్ని చేసి కెప్టెన్ మీద కూర్చో పెడితే కానీ అర్థం కాలేదు మిగతా వాళ్ళకి. అంతే కదా, భరణి లేకపోతే ఈరోజు రాము రాథోడ్ లేడు. కష్టపడ్డాడు రాము రాథోడ్, కానీ ఆ లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వీరప్ప. సిద్ధప్ప అంటాడు కదా మన పవర్ స్టార్, ఆ టైపుల్లోనే ఆ లాస్ట్లో వచ్చి రీతుని తప్పించి రాముని సెట్ చేశాడు చూడు. అది నా భూతో నా భవిష్యత్ అనుకున్నది సాధించాడు. టార్గెట్ రాము రాథోడ్ కెప్టెన్ సక్సెస్ అని నాకు అనిపించింది. అందుకే స్టార్టింగ్లోనే నేను భరణి అన్నని నమ్ముకుంటానన్నందుకు అతనికైతే న్యాయం చేశాడు అనిపించింది. ఇక ఇక్కడ సుమన్ శెట్టి అనే మాట అయితే కొంచెం తేడాగానే ఉంది. ఆయన మింగేశాడు మాటలు, బూతులు మింగేసినట్టు మింగేశాడు. భరణి అన్న నాతో అన్నాడురా, రాముకే సపోర్ట్ చేద్దాం, ఒక్కొక్కడికి నా అని ఒకటి మింగాడు అక్కడ ఒక పదం. అది ఏంటి అనేది నాకైతే అర్థమైంది, ఏం పదం అనేది. మీకు అర్థమైతే ఒక కామెంట్ చేయండి, ఎందుకంటే అక్కడ భరణి అనడం రాంగ్. ఒకవేళ అన్నడా లేదు తెలియదు, ఈయన ఇక్కడ వచ్చి చెప్తున్నాడు భరణి ఇలాగ అన్నాడు. ఒక్కొక్క అది నేను నా దీంతో అనలే, నేను కూడా మింగేసా. మీరు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. అలాంటి వర్డ్స్ అనేది ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో భరణి లాంటి ఇంత జాగ్రత్తగా ఆడుతున్న ఒక ప్లేయర్ ఆడాడంటే ఇక నమ్మశక్యంగా లేదు. చూద్దాం వీకెండ్లో దీని మీద కూడా ఏమైనా ఉంటుందేమో, ఉండకపోవచ్చు. ఎందుకంటే కామెడీలో నడిచిపోయింది కదా ఇది. అక్కడ ఇంకా మూడో వ్యక్తి లేరు. మూడో వ్యక్తి ఉండి దాన్ని విన్ని అబ్జెక్ట్ చేస్తే అప్పుడు అది పెద్ద పంచాయతీ అయిపోద్ది. గత సీజన్లో మనం చూసాం ఆల్రెడీ. కాబట్టి ఇది ఆడియన్స్లో భరణి అనే మాట మీద ఎలాంటి రియాక్షన్ వస్తుందనే తప్ప దీని మీద పెద్దగా వీకెండ్ కూడా డిస్కషన్ ఉండకపోవచ్చు నేను అనుకున్నది. ఒకవేళ బిగ్ బాస్ టీంకి వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఆ వీడియోని అయితే తీసుకుంటారు. ఇక సంజన గుడ్డు దొంగతనం, మొత్తం 10 గుడ్లు ఉన్నాయి, 10 తినేద్దాం అంటదేంటి అసలు? ఏంది ఇది? 100 గుడ్లు తిని రాబందు ఏదో అయినట్టు గాలి వన కొట్టుకెళ్ళినట్టు ఈ సంజన ఎప్పుడో ఒకనాడు కొట్టుకెళ్ళేటట్టే ఉంది. ఎందుకంటే అది మాస్టర్ ప్లాన్ ఉంది అనేసరికి అమ్మ నాయన ఉలుక్కు పడ్డారు ఒకసారి. అక్కడ శ్రీజ కానీ అక్కడ ఫ్లోరా కానీ ఏంటి మళ్ళీ దొంగతనం, అమ్మ మాకు వద్దు అన్నట్టుగా ఇదైపోయారు. మళ్ళీ చెప్పడం చూడు, 10 గుడ్లు ఉన్నాయి, 10 లేపేద్దాం, మిడ్ నైట్ లేసి తిందామట. ఆ ఫ్లోరా అయితే వద్దనేస్తుంది, వద్దు అందరికీ తెలిసిపోద్ది, ముందు నీ మీద డౌట్ వస్తుంది అని. అంటే ఖచ్చితంగా చిన్న పిన్ను పోయినా ఇప్పుడు సంజన చేస్తుందని అందరికీ డౌట్ వస్తుంది. ఆవిడే చేస్తుంది కూడా, ఇంకెవరు దొంగతనాలు అవి చేయట్లే, చేస్తున్న ఏకైక కంటెస్టెంట్ ఈవిడే. నాకేమనిపించిందంటే స్టార్టింగ్ చేస్తే కొంచెం ఆసక్తికరంగా ఉంది, ఒక కంటెంట్ రిలీజ్ అయింది. రెండోసారి చేస్తే ఒక నాటి అనుకోవచ్చు మన మాస్క్ అన్నట్టు. మూడోసారి చేస్తే అది సైకోయిజమా శాడిజమా అని అంటారు చూడు, ఆడియన్స్కి అదే ఫీలింగ్ వస్తుంది. ఆ నాటి క్యూటీ పోయి చిరాకు దాటి ఇప్పుడు అసహ్యం వచ్చే స్టేజ్కి వచ్చేస్తుంది సంజన గాని ఇది ఇలా కంటిన్యూ చేస్తే. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు కూడా నాకు తెలిసి ఆడియన్స్ చాలా చిరాకు పడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అసలే ప్రోటీన్ లేదు, ఉన్నదే ఒక గుడ్డు దాచుకొని తింటే 10 గుడ్లు తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తినేస్తుంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటివి? ఒక గుడ్డు తిన్నామంటే పోనేదో దాన్ని కామెడీ అయింది, ఒక గుడ్డే కదా, కోడిగుడ్డు మీద ఎందుకు అంత ఈకలు పీకుతారని చెప్పి బయట కూడా ఒక డిస్కషన్ జరిగింది. అలాంటి 10 గుడ్లు తీసుకెళ్ళి, 10 అంటే 7 గుడ్లు తీసుకెళ్ళి, ఆవిడ గుడ్డు ఆవిడ తినేసింది, మిగతా కొడుకు అనుకుంటా ఫ్లోరా 2 గుడ్లు తినేసింది, 10లో 3 పోతే ఆ మిగతా 7 ఎత్తుకెళ్ళిపోయింది, ఆ బొట్టతో పాటు ఎత్తుకెళ్ళి తినేసిందే. అసలు ఏంటి అంటే ఇదేదో కంటెంట్ ఇస్తాను, ఒక గొడవ క్రియేట్ అవుద్ది, రచ్చ అయిపోద్ది అంటే ఏం రచ్చ? అసహ్యం వస్తుంది, చిరాకు వస్తుంది. దొంగతనాలు అనేవి రొటీన్ అయిపోయాయి ఇప్పుడు. అది కూడా ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఎవరైనా చేస్తే పోనేదో కంటెంట్ రావడానికి, ఈవిడ తప్ప ఎవరు చేయట్లేదు, అందరూ అసహ్యంగానే చూస్తున్నారు. ఇప్పుడు హౌస్ లోపల అసహ్యంగా చూస్తున్నారు, ఇప్పుడు హౌస్ బయట కూడా ఈరోజు ఎపిసోడ్ దెబ్బతికి సంజన గ్రాఫ్ బాగా తగ్గింది. ఇంకా అంతకంటే ఇంకేం లేదా నీకు, దొంగతనం తప్ప ఇంకేం లేదా అనే పరిస్థితికి వచ్చారు ఆడియన్స్ కూడా.
అందుకే సంజన ఇది మారితే బాగుండు, లేదంటే ఆ బోర్డు కూడా మళ్ళీ ఏంటో బిగ్ బాస్ ఏదో ఈమెకి చెప్పినట్టు ఆ బోర్డు కూడా మార్చాలంటుంది, బోర్డు కూడా చిన్నది చేసేవాడు బిగ్ బాస్ అంటుంది. చెప్తాను, ఇదైతే సంజనాకి రాను ముందు ముందు గట్టిగానే ఎఫెక్ట్ తగిలేటట్టు ఉంది. అదే అంటాడు కదా రాము, అందరు కనిపెట్టేశారు క్లియర్గానే. రాము అంటాడు 15 నిమిషాలు 15 మినిట్స్ వెళ్ళి స్టోర్ రూమ్లో ఉండొచ్చింది, ఖచ్చితంగా ఆవిడే తిన్నది నో డౌట్ అని చెప్తాడు కదా. అలాగే మాస్క్ మ్యాన్ కూడా అదే అంటాడు కదా, ఆవిడే తిన్నాడు నో డౌట్, నేను అబ్జర్వ్ చేశాను, నేను గమనించాను అన్నట్టు చెప్తున్నాడు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అనవసరంగా మీరు ఇచ్చేయద్దు, పెద్ద చేయొద్దు, ఇష్యూ చేయొద్దు అన్నట్టు అంటుంది ఇవిడ. రెచ్చగొడుతున్నారా అని మాస్క్ మ్యాన్తో కూడా పడుతుంది. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఈరోజు చెప్పింది అయితే 100% కరెక్ట్ అనిపించింది నాకైతే. ఇన్ని రోజులు అనిపించలేదు కానీ ఫస్ట్ టైం అనిపించింది. మీ ప్లేస్లో మా మదర్ ఉంటే మెడపట్టుకు బయటికి దోసేస్తాను అన్నట్టుగా అన్నాడు ఆయన. కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే రెచ్చగొడుతున్నారంటే, ఇంకా ఎవరు రెచ్చగొడుతున్నారు? ఈవిడే కదా రెచ్చగొడుతుంది. 1-2 గుడ్లు అంటే పోనీ ఏదో తినేసారంటే ఎవరితో తీసుకోవచ్చు అనుకోవచ్చు. 7 గుడ్లు ఎత్తుకెళ్ళి తినేస్తే మిగతా వాళ్ళంతా ఏమవ్వాలి? అది ఏం కంటెంట్? అది నాటినెస్కున్న శాడిజానికి సైకోయిజానికి తేడా ఉంటుందని చెప్పి మాస్క్ మ్యాన్ అనేది ఆయన వర్డ్స్తో నేను అగ్రీ అవుతున్నా, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నా. మీరు కూడా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే వీడియోకి లైక్ కొట్టచ్చు కదా, కొంచెం రీచ్ ఉంటుంది. ఇంక నెక్స్ట్ దమ్ము శ్రీజ ఫ్లోరాతో, మీరు సంజనాకి ఓ సర్వెంట్లా మారిపోయారని టాక్ నడుస్తుంది హౌస్లో. చూసుకోండి, అది కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆవిడ ఒక ప్రిన్సెస్ లాగా మిమ్మల్ని ప్రతిదానికి పనులు చేయించడానికి అన్నట్టు అడుగుతుందంటే ఇదే ఫీలింగ్ బయట కూడా వస్తుంది. ఎందుకంటే ఫ్లోరా చెప్పానుగా, నేను ఆల్రెడీ ఓటింగ్ వీడియోలో కూడా చెప్పా, ఫ్లోరా షైన్ హౌస్లో ఉన్నా లేకపోయినా నథింగ్ అన్నట్టు ఉంది ఆవిడ. ఎందుకంటే కంటెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ సంజన ఏం చెప్తే దానికి ఊ అంటే తానా అంటే తందానలాగా ఉంది. ఈ రోజు మాత్రం ఆ దొంగతనం అంటే వద్దన్నది, ఎందుకంటే భయపడింది. అందరూ 10 మరీ 7 గుడ్లు తినేద్దామంటే ఎవరు ఒప్పుకుంటారు? హౌస్ మొత్తం తిరగబడుతుందని తెలుసు కదా ఆవిడకి. ఈవిడంటే రెడీగా ఉంది. ప్లస్ ఆ సంజన ఎక్స్ప్రెషన్ ఏంటో, నేను తినలేదు అని చెప్పి అమాయంగా పెడితే ఎన్నిసార్లు వాళ్ళు ఇచ్చేస్తారు. మొన్న దివ్య విషయంలో బట్టలు పడేసినప్పుడే ఖచ్చితంగా అప్పుడే మారాలా, ఇంకెప్పుడు మారుతుంది ఈవిడ? అందుకే నాగార్జున కూడా ఆ రోజు అంత స్మూత్గా డీల్ చేసి ఉండకుండా ఉండాల్సింది. ఆ రోజే ఒక బోర్డు వేసేసి హౌస్లో పంపించాల్సింది. అయితే నాకు ఏమనిపించింది అంటే, ఇంకా బోర్డు వస్తే దాని ద్వారా ఇంకా కంటెంట్ చేయాలనే ఫీలింగ్లో ఉన్నట్టుంది. చిరాకు వస్తుంది, ఖచ్చితంగా చిరాకు వస్తుంది. ఎందుకంటే కావాలని ఇచ్చేయడం. రేపు వీకెండ్లో ఖచ్చితంగా 7 గుడ్ల మీద 7 నామినేషన్లు పడతాయి. ఎవరెవరు గుడి పోయింది అందరూ వేస్తారు. ఆల్రెడీ 2 ఫిక్స్. రాము రాతుడు అయితే నిన్న ఫిక్స్, మా టీంలో ఉంటూ ఆడారండి. సుమన్ శెట్టి ఫిక్స్. రీతు కూడా అన్నది, ఏంటి ఆ టీంకి దాటిపోయి ఇలా ఆడడం, టీంలో ఉండడం ఎందుకని. నాకెందుకో ఈ స్ట్రాటజీలు కొంచెం మరీ పాత కాలం చింతకాయ స్ట్రాటజీలేమో అనిపిస్తుంది. మార్చాలి ఇంకా సంజన. ఇక కెప్టెన్సీ టాస్క్, రీతు ఫస్ట్ బర్త్డే 4 అని చెప్పి భరణిని బతిమాలుతూ ఉంటుంది. అన్న సాయం చేయండి అన్న, ప్లీజ్ అన్న, నేను 4th నా బర్త్డే, 4 కెప్టెన్ నేను అవ్వాలి, 4th కెప్టెన్ నేను అవ్వాలంటే తప్పలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది కదా. ఈవిడ ఎయిమ్ ఇదిలాగా ఉంది, 4th కెప్టెన్ అవ్వాలని. కానీ ఆశ తీరలే. ఎందుకు తీరలేదంటే ఖచ్చితంగా అక్కడ స్ట్రాటజీలు మారిపోతాయి. ఎందుకంటే నా కోసం భరణి అన్న ఉన్నాడనే ధీమాగా రాము రాతుడు ఉంటే ఈవిడికి ఎందుకు సపోర్ట్ చేస్తాడు అతను. సో ఇక 1 to 1 పాయింట్ వరకు వెళ్ళిపోతాం. ఫస్ట్ భరణి, నేను ఎమానియల్కు అసలు సపోర్ట్ చేయను. తను ఏం పేరు, మన వాళ్ళ మమ్మీ అడుగుతుంది కదా సంజన, భరణి గారు ఎమానియల్ అంటే లేదు నేను సపోర్ట్ చేయను. ఎందుకు చేయనంటే మీరు మీ ఎక్స్ట్రాలు ఎక్కువైపోతాయి అన్నట్టు చెప్పాడు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అతని మీద అని అంటే ఇక్కడ ఎమానియల్ హర్ట్ అయ్యాడు. అలా అయితే ప్రతి దొంగతనంలో నేను ఉండాలి కదా, లేను కదా, నేను ఎందుకు అవుతాను, నేనే ఆవిడని కంట్రోల్ చేసే వెపన్ అంటాడు. కానీ యాక్చువల్గా అంత కంట్రోలింగ్ వెపన్ అయితే ఎమానియల్ కాదు. ఎమానియల్ కూడా ఒక తిప్పుతుంది ఆవిడ. ఆ భరణి అంత చిరాకు ఎందుకు పడ్డాడంటే, అంతకుముందు ఆ సంజన చేసిన 7 గుడ్లు దొంగతనం ప్లస్ రాము రాథోడ్కి ఫిక్స్ అయ్యాడు. రాము రాథోడ్ని ఎలాగైనా చెయ్యాలి, తొడకొట్టరా చిన్న అని చెప్పి తొడకొట్టించాలని ఫిక్స్ అయ్యాడు. కాబట్టి అతను ఆశలు పెట్టుకున్నాడు కాబట్టి ముందే ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ ఇది పాయింట్ దొరికింది కాబట్టి ఆ పాయింట్ని అక్కడ వాడేసాడు అనిపించింది నాకు. నెక్స్ట్ తనూజ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది భరణిని. కానీ అతను ఎవరు అక్కడ గట్టి పెన్నాం, బాగా ముదిరిపోయి గేమ్స్లో ఆరితేరిపోయి ఉన్న భరణి వెంటడా పిలిచి, నాన్న మీ సపోర్ట్ మాకే ఉంటుందని నేను తనకు చెప్పేశాను, తనకు మాట ఇచ్చేసాను అంటే, డీమోన్ నీకు హెల్ప్ చేశాడు కదమ్మా రీతు, నా హెల్ప్ అయితే కాదమ్మా అని నైస్గా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఇక్కడే తనుజ హర్ట్ అయింది. దాని ఎఫెక్టే లాస్ట్లో మన ఇమ్మును తనుజ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, ఈయన రోజుకి రకరకాల రంగులు బయటపడుతున్నాయి, ఇంకా మీరే గుర్తించట్లేదని డీమోన్ అన్నాడు అని చెప్పి, ఇతను కూడా నామినేషన్ల ముందు అయితే ఇలా భుజమే వేసుకొని తీసుకెళ్ళి నన్ను చేయకు, నేను చేయను అనడం. కానీ ఇవన్నీ కొంచెం దొంగట ఆడుతున్నాడు, మనమే గుర్తించట్లేదు అని అంటే నిజమే. అది భరణి ఖచ్చితంగా సేఫ్ ప్లేయరు అండ్ పక్క
పక్కా ప్లానింగ్ వేసుకుని ఎవరితో ఉంటే బాగుంటుంది, ఎవరితో లేకపోతే బాగోదు అని చెప్పి అన్ని ప్లానింగ్లు వేసుకుని వెళ్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఇమానియల్తో ఉంటే కామెడీ వస్తుంది, ఆమెతో తనుజతో ఉంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది, కూతురు నాన్న ఇది. అక్కడ దివ్యతో ఉంటే కొంచెం గట్టిపిండంలాగా ఉంది, గట్టిగా మాట్లాడుతుంది, మునగ చెట్టు ఎక్కించేసి పక్కన పెట్టుకుందామని. ఇలా భరణి స్ట్రాటజీలు భరణికి ఉన్నాయి. ఇది మనం చెప్పింది కాదు, ఆయనే పబ్లిక్గా కెమెరాల సాక్షిగా చెప్పాడు. నాకేమీ ఇలా తెలియట్లేదు, తెలిసే టైంకి ఒక్కొక్కడు బయటకు పోయి ఉంటాడు, బయట ఉంటాడు అని చెప్పి. ఎప్పుడు మనీష్తో ఇదైనప్పుడు ఆ మనిషి బయటకు వచ్చి నిజంగానే అబ్బో ఈయన ఎంత ముదురా, ఇంత బాగా గేమ్ ఆడుతున్నాడా అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన స్టేజ్ ఎక్కినప్పుడు అబ్జర్వ్ అయిపోయింది, ఆయనకి అబ్జర్వ్ చేశాడు, ఆ బోర్డు కూడా పెట్టాడు కదా అందుకే. సో భరణి నా తేలిక కదా, ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, రాముని చేయాలనుకున్నాడు, ఎందుకు చేయాలనుకుంటున్నాడు అనేది కూడా ఆయన దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటుంది. నెక్స్ట్ కళ్యాణం, ఎవరు వచ్చినా ఫస్ట్ అక్కడ అంటాడు కదా కళ్యాణ్, ఎవరు వచ్చినా ఫస్ట్ నన్నే కొట్టేస్తారా శ్రీజ తప్ప అని చెప్పి. అంటే ఈ పాయింట్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే అదే రీతుతో మాట్లాడుతుంటాడు. ఎవరు వచ్చినా నన్నే కొట్టేస్తారా ఫస్ట్, నాకు తెలుసు ఆ విషయం, ఓన్లీ శ్రీజ తప్ప అంటాడు. రీతు ఒరే ఎందుకు అలా అనుకుంటావు అని అంటది ఆశ్చర్యపోయినట్టు. మళ్ళీ అలా వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ డీమోన్ చెవులో చెప్పింది వాడినే లేపారా ముందని. ఎక్కడిది మరి, మోసం అనుకోరా దీన్ని, అతను హట్ అవ్వడం తప్ప. మళ్ళీ నువ్వు చెప్పేదంతా సోదంతా వినాలా, ఆ పాయింట్ అక్కడ మాట్లాడదాం. చెప్పానుగా పర్ఫెక్ట్గా మీ మనసులో మీ మైండ్లో ఏముందో అదే నా మనసులో కూడా ఉంటుంది, అదే చెప్తా. ఇక డీమోన్ ఫస్ట్ తీయడం, బెల్ తీసినప్పుడు నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, సంచాల వాళ్ళంతా అబ్జెక్ట్ చేస్తారు, ఇలా నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, తోసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతారు, తోసుకుంటూ వెళ్ళిపోతారు కూడా. ఎందుకంటే అది ఫిజికల్ టాస్క్, ఎవరు ఆగుతారు అసలు. డీమోన్కి అక్కడ ఉన్నది ఎవరు, గర్ల్ ఫ్రెండ్. వెళ్ళి పడిపోయి ఎలాగైనా సరే ఆవిడ పీట మీద కూర్చోబెట్టాలని ఫిక్స్ అయి ఉన్నాడు. 2 వారాలు నేనున్నాను, 3వ వారం నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే మొత్తం 3 వారాలు కబ్జా చేయొచ్చు, మళ్ళీ 4వ వారం నేను వచ్చేస్తానని వీళ్ళిద్దరు కెప్టెన్ కోసం ఫిక్స్ అయిపోయినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆగుతాడా, 10 మందినే నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అదేం తప్పేం కాదు, నెట్టకూడదు అని రూల్ ఏం లేదు కాబట్టి ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఆడియన్స్ కోణంలో నువ్వు ఎలా చేసావు అనేది రికార్డ్ అవుద్ది. ఈ పాయింట్ ఇక్కడ తనుజ కూడా వాళ్ళకే సపోర్టింగ్గా ఉంది కాబట్టి ఇచ్చేసింది, డీమోన్కి ఇచ్చేసింది. ఎందుకంటే రీతు అవ్వాలని బలంగా తప్పిస్తున్న వాళ్ళు 2 ఉన్నారు, ఒకటి డీమోన్ పవన్, 2 తనుజ. నేను కాకపోయినా నా చెల్లైన అవ్వాలనేటట్టు ఫిక్స్ అయి ఉంది కదా, వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగా ఏర్పడింది కాబట్టి. అయితే ఇక్కడ కళ్యాణ్ ఫస్ట్ డీమోన్ అయితే పవన్ నెట్టుకుంటూ వస్తాడు, అవకాశం ఇచ్చేస్తారు. అక్కడ రెయిన్ డ్యాన్స్ చేస్తున్నప్పుడే ఒక టైప్ ఆఫ్ హీరో మిక్స్ అయిన విలనిజం మిక్స్ అయిన హీరోయిజం చూపించాడు. అక్కడే అర్థమైపోయినట్టు ఉంది మన కళ్యాణ్కి, అందుకే చాలా ఫోర్స్గా సీరియస్గా చూస్తున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ కూడా ఆ రీతు చౌదరి వచ్చి కళ్యాణ్తో కామెడీ చేస్తుంటుంది, ఆ మధ్యలో దూరిపోయి వచ్చి. దాంతో అతను కూడా ఎక్స్పెక్ట్ చేయడు. నిజంగా కదా అక్కడ శ్రీజ అన్నదంట ఆల్రెడీ, ఎవరైతే తీసుకెళ్ళి బ్లూ లైన్లో పెట్టారా, ఎవరు నమ్మకరా అంటే లేదులే డీమోన్ వచ్చాడు కదా వీడు నన్ను తీయడు అందుకే నేను పెట్టినాను. లేదంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ తలుచుకొని ఉంటే ఆ దిమ్మని తీసుకెళ్ళి ఆడ పెట్టేసేవాడు. పెట్టుంటే అక్కడ డీమోన్ పవన్ డిస్క్వాలిఫై అయిపోయాడు, అంటే అతనికి ఆప్షన్ లేకుండా అయిపోయేది. కానీ నమ్మాడు అతను, అందుకే ఆ తర్వాత అంత హట్ అయ్యాడు. నా ఫ్రెండ్ నన్ను చేస్తాడా, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆడు నన్ను చేస్తాడని అతను ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఆ తర్వాత అంత హట్ అయ్యాడు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, పవన్ కళ్యాణ్ అంత హట్ అవ్వడానికి కారణం ఏంటని. నెక్స్ట్ తనుజ, అందరికీ నీ మీద కన్ను అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ తీసేసిన వెంటనే అతను హట్టింగ్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతే తనుజ దగ్గర కూర్చొని ఇక అందరి మీద కన్ను నీ మీద ఉంటుంది రీతు జాగ్రత్తగా మరి నువ్వు అని శుద్ధులు చెప్తుంటుంది. అవును నా మీద ఉంటుందని ఫీల్ అవుతుంది. మరి నువ్వు సొంత దోస్తునే లేపు అవతల పడేసావు, అది కూడా ఇంకో దోస్తుతో చేయించావు. మరి నీ మీద నిన్ను తీసేస్తే ఏముంది, అది ఇంకేముంది తీరా. నువ్వు నీ ఫ్రెండ్దే తీసినప్పుడు బయట వాళ్ళు వచ్చి తీరా, ఖచ్చితంగా తీస్తారు కదా, గేమ్ అలాంటిది. కాబట్టి నువ్వు చేసింది ఇక్కడ రీతు చేసింది అయితే కరెక్ట్ కాదు. నెక్స్ట్ దమ్ము శ్రీజ వచ్చి ఇమానియల్, ఆ తర్వాత దమ్ము శ్రీజ వస్తుంది, ఇమానియల్ని తీసేస్తుంది. ఓకే, ఎందుకంటే కళ్యాణ్ నాకు ఫస్ట్ ప్రేయర్. ఇక్కడ దమ్ము శ్రీజ చెప్పిన పాయింట్ ఏంటో కొంచెం ఏదో కొంచెం మిక్సింగ్లా మాట్లాడింది. నాకు ఆవిడ మాట్లాడిన విధానం చూస్తే రీతుని తీసేస్తుందేమో అనుకున్నాను నేను కూడా. నాకు కళ్యాణ్ ఫస్ట్ సపోర్టు, పవన్ అతన్ని తీసాడు కాబట్టి పవన్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని నేను తీసేయాలని అనుకున్నాను. కానీ తీనన్నట్టుగా ఏదో చెప్పి ఇమానియల్ని తీసేస్తాను ఆల్రెడీ కెప్టెన్ అంటే ఆ మాట ఆవిడ అనేసరికి నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా రీతుని లేపేస్తుందేమో అనిపించింది. కానీ నేను ఇమానియల్ని తీస్తాను, ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయ్యాడు. నిజంగా నేను ఇందాకలో ఒక వీడియోలో కూడా చెప్పా, ఏదో పుండు మీద ముళ్ళు పెట్టి పొడిచినట్టు ఆల్రెడీ ఆ కెప్టెన్సీ ఒక డిజాస్టర్ అవుతుంది. వాళ్ళ మమ్మీ కోసం లాగేసుకున్నారు, 1 డే కెప్టెన్. దాన్ని గుర్తు చేసి నువ్వు కెప్టెన్ అయ్యావు అంటే ఏమనాలి ఇంకా ఈ శ్రీజాని. అతనికి అక్కడ హట్ అయ్యాడు. నాకు తెలిసి ఇమానియల్ తొలగించినందుకు కూడా ఎక్కువ ఫీల్ అవ్వలేదు, కానీ ఆ పాయింట్ చెప్పినందుకు ఎక్కువ హట్ అయ్యాడని నాకు అనిపించింది. నెక్స్ట్ శ్రీజ,
శ్రీజ డీమోన్ మాట్లాడుకుంటారు కదా, ఏంటంటే నేను రీతుని ఫస్ట్ తీసేయాలని అనుకోలేదు కాబట్టి ఇక్కడ శ్రీజ ఒక లాజిక్ చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ వరకు అదే కథ చెప్తున్నారు, ఎవరు డీమోన్ పవన్ రీతు చౌదరి కూడా మమ్మల్ని తీసేస్తానని శ్రీజ చెప్పింది, అందుకే నేను తీసామని. అక్కడ శ్రీజ అన్నిది ఏంటంటే క్లియర్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. శ్రీజ పాయింట్ ఏంటంటే, ముందు నేను శ్రీజ తీయకూడదనే సరే తనూజాది రీతు తీయకూడదనే అనుకున్నా. బట్ ఇక్కడ ఏమైందంటే ఇమానియేల్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానన్నాడు కాబట్టి లాస్ట్ వరకు ఇమానియేల్ ఉంచాలి అని మేము అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకవేళ రాము రాథోడ్ని ఎవరైనా తీసారని ఫస్ట్ రౌండ్లో, ఇక సెకండ్ రౌండ్లోకి వచ్చినప్పుడు నేను ఇమానియేల్ తీయలేను, కళ్యాణ్ తీయలేను, అప్పుడు చెప్పలేను ఆ టైంలో సెకండ్ ప్లేస్లో రీతుని తీయాల్సి వస్తుందేమో అని ఒక మాట ఆడిందంట. ఆ మాట పట్టుకొని అంటే వీడు ఉంటుండగా మనకి ఈ దమ్ము శ్రీజ సపోర్ట్ రాదు కాబట్టి ఇప్పుడు మనం కళ్యాణ్నే లేపేస్తే ఫస్ట్ టికెట్, అప్పుడు శ్రీజ చచ్చినట్టు మనకే సపోర్ట్ చేస్తాను వీళ్ళు ప్లాన్ వేశారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు మిస్ అయిన లాజిక్ ఏంటంటే, అక్కడ శ్రీజకి రీతు కానీ వీళ్ళు కానీ అంత బెస్ట్ కాదు, ఫ్రెండ్స్ కాదు, అంత నమ్మకం లేదు వాళ్ళకి. కానీ ఇక్కడ డీమోన్ పవన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది ఇక్కడ ఇంపార్టెంట్. ఏం స్టేట్మెంటు, నా ఫస్ట్ ప్రయారిటీ రీతు, సెకండ్ ప్రయారిటీ కళ్యాణ్ అన్నప్పుడు. మరి ఫస్ట్ ప్రయారిటీ రీతు, సెకండ్ ప్రయారిటీ కళ్యాణ్ అన్నప్పుడు సెకండ్ ప్రయారిటీ ఉన్నాడు ఫస్ట్ ఎలా పీకేస్తావు? ఇది లాజిక్ కదా. లైవ్లో కూడా దివ్య కరెక్ట్ క్వశ్చన్స్ వేసింది వీటి మీద, పర్ఫెక్ట్గా అడిగింది. అంటే ఇక సమాధానం చెప్పలేక డీమోను మెమ్మే బెబ్బే అన్నాడు. వాస్తవంగా వీళ్ళిద్దరు కన్నింగ్ ప్లాన్ వేశారు, వాడిని తప్పించేస్తే బలమైన సపోర్ట్ పోతుంది, అప్పుడు అతనికి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళంతా మనకే సపోర్ట్ చేస్తారని ఆ మ్యాచ్ ఫిక్సింగ్తో తీశారు. యాక్చువల్గా అయితే వాళ్ళు అక్కడ తీయడానికి లేదు, అక్కడ రామును కానీ ఇమానియల్ కానీ ఎవరిని లేపేసినా అప్పుడు ఫైనల్గా వీళ్ళిద్దరు ఉంటే అయితే ఇద్దరు దోస్తులు ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిన గతి భరణి వాళ్ళ టీంకి పట్టేది. అక్కడ రీతు అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ అయినా ఒకటే, ఎవరైతే ఏంటి మాకేంటి వాళ్ళ ఫ్రెండ్స్ కదా అనుకునేవాళ్ళు. వీళ్ళు అక్కడ బిస్కెట్ అయ్యారు. బిస్కెట్ అయ్యి పవన్ కళ్యాణ్కి మోసం అని కూడా ఆయన అంటున్నాడు, కానీ ద్రోహం చేశారు. వాస్తవంగా అయితే అతనికి నమ్మక ద్రోహమే, నమ్మినందుకు నమ్మించి వేసారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేయొచ్చు కానీ అంతకు ముందే కదా, ఈ స్టార్ట్ అయ్యే ముందు అతను అన్నాడు ఎవరు వచ్చినా నాదే ముందు తీసేస్తారు, శ్రీజ తప్పంటే ఎవరే అలాగెందుకు అంటావు రా, నేను లేను రా నీకోసం అన్నట్టు అక్కడ రీతు కలరింగ్ ఇచ్చిందిగా. మరి ఏం చేసింది, అందుకే కదా అతను కరెక్ట్గానే ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఇంత గుణపం దించుతారని మాత్రం అనుకోలే, అందుకని అంత హర్ట్ అయ్యాడు అతను. నెక్స్ట్ ఫైనల్గా అంతే, ఇద్దరు పోయారు కదా, ఇంకిద్దరు మిగిలారు. అంతే భరణి వచ్చాడు. ఈసారి భరణి డూ ఆర్ డే అన్నట్టు స్పీడ్గా వచ్చి ముందే అందేసి రీతు లాక్కుపోయేందుకు అక్కడ భరణి డ్యాన్స్ చేస్తున్నప్పుడు రీతు ఫైట్ చూడాలి. అసలు రాముతో అసలు ఇద్దరు బాగా కుస్తీ పట్టారు, చాలా హార్డ్గా కష్టపడ్డారు ఇద్దరును. ఎందుకంటే ఇద్దరు బలం ఒకేలా ఉంది. రాము కొంచెం వీక్గా ఉంటాడు కాబట్టి, రీతు కొంచెం అమ్మాయిలు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు బలం అక్కడ సరిపోయింది. ఆవిడ లాక్కెళ్ళడానికి ట్రై చేయడం లాస్ట్లో తప్పింది. జస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ పడిపోకుండా ఉంటే ఎత్తుకెళ్ళి పెట్టేసేది అక్కడ ఖచ్చితంగా. అప్పుడు భరణి డిస్క్వాలిఫై అయిపోయేవాడు, అంటే భరణి ఎవరిని చేయడానికి అయ్యేది కాదు, అది క్యాన్సల్. నెక్స్ట్ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. సంజన కానీ ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా సపోర్ట్ అనేది రీతిగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా చూసాం కదా, ఆడుతున్నప్పుడు కూడా లాగు రీతి అని. సో భరణి సేఫ్ ప్లేయర్ అనడానికి ఇదేంటంటే, అమ్మ రీతు నేను నీకు ఖచ్చితంగా నా వల్ల నీకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, తొక్కలో స్టేట్మెంట్లన్నీ ఇచ్చి తీశాడు. నువ్వు తీసి పడేస్తూ అసలు రేసులోంచి తప్పించేస్తూ ఆ డైలాగులు ఏంటో నాకు అర్థం కాలే. రేసులోంచి కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది, పవర్ వస్తుంది, అలాంటి దాంట్లోంచి తీసేసి నా వల్ల నీకు అన్యాయం జరగదా మంచిగా జరుగుతుందా అంటే గుణపొందించి మంచిగా జరుగుతుంది అన్నట్టు నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా తనుజ అయితే, ఇక్కడ తనుజ ఎందుకో నాకు సంచాలకురాలుగా ఉండి కూడా కమాన్ రీతు నువ్వు డూ ఇట్ అని చెప్పి అంత ఎంకరేజ్ చేయడం మీద నాకు నచ్చలేదు. సంచాలకురాలు అయిన తర్వాత అందరికీ సమానంగా ఉండాలి, ఒకరి వైపు కొమ్ము కాసేలాగా ఎంతసేపు చేయకూడదు. తనకు ఒకవేళ మనసులో ఉన్నా అది బయటపడకుండా ఉండాలి నాకు ఇక్కడ అనిపించింది. ఇక ఫైనల్గా భరణి తప్పించేశాడు, రాము కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ కళ్యాణ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఏడుస్తుంటే ఇమానియేల్ ఒక మంచి మాట అంటాడు, సుమన్ ఇలా హిప్పో నోట్లో పడినప్పుడు కూడా ఎంత బాధపడ్డా. ఇమానియేల్ ఆ సిచ్యువేషన్ని ఒక రకంగా జోవియల్గా మార్చడంలో మంచి పాత్ర పోషిస్తున్నాడు ఈ సీజన్ 9లో మాత్రం. నెక్స్ట్ రీతు వస్తుంది ముసలి కన్నీరు కార్చడానికి, ఇలా చేస్తే కళ్యాణ్ అక్కడ అడుగుతాడు, నువ్వే తీసిమన్నావా డీమాన్ అంటే, అవును నేనే చెప్పాను. నేను ఎంత అమాయకంగా చెప్తుందో, చేతి అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పాడు. నువ్వు నన్ను టచ్ చేసే అర్హత కూడా నీకు లేదని డైరెక్ట్గానే చెప్పాడు అతను, ఖచ్చితంగా చెప్పాడు.
ఎందుకంటే అది అంటాడు కదా, మేమేంటంటే వాడికి మేము ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసాం, ఫస్ట్ కెప్టెన్స్ అయినప్పుడు కూడా సపోర్ట్ చేసాం, నెక్స్ట్ రెండోసారి ఆదివారం ఆ బొమ్మల విషయంలో సపోర్ట్ చేసాం, వాడు మమ్మల్ని వాడుకొని ఎదిగి మా గుడ్డల మీద తనినట్టు అది నాకు చేశాడని చెప్పారంటే D1 వస్తాడు, నేను వినరా, నువ్వు వింటే ఏదో ఒకటి వినాలనిపిస్తుంది, సోది కబుర్లు చెప్తావు అన్నట్టు. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వన్స్ అటాక్ చేసేసి పని అయిపోయిన తర్వాత వచ్చి నీట్గా ఆయింట్మెంట్ రాయడానికి వచ్చేటప్పుడు ఏముంటుంది, ఇంకా అతను హట్ అయిపోయాడు, అతను కొంతగా వదిలేయాలి. హట్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి హట్టింగ్ పాయింట్లు అనేవి జరుగుతూ ఉంటాయి, అవి ఆడియన్స్లో రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఫుల్ సపోర్ట్ వచ్చింది ఆడియన్స్లో. ఈ ఎపిసోడ్ దెబ్బకి ఖచ్చితంగా సపోర్ట్ వచ్చింది. అక్కడ అతను సూటిగా చూస్తూ రీతోని అడుగుతాడు కదా, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా అని, మరి బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, కళ్యాణ్ గారిని ఎలా తీసేయాలని అన్నావు అని అంటే ఇంకా ఆవిడకి సౌండ్ లేదు. మరి ఇప్పుడు ఏంటి వినాలి, నేను మీరు చెప్పే సోది వినాలా అన్నట్టు. అంతే, ఒకటి కష్టాన్ని ఇది కాదు ఎత్తుకెళ్ళిపోవడం కాదు అన్నట్టు ఆయన డైలాగ్ కూడా కరెక్ట్. 100% అతను అక్కడ ఏం చేసినా వీళ్ళిద్దరు భరించాలి. ఎందుకంటే అన్ని డ్రామాలు వేశారు, అక్కడ డ్రామాలు వేసి లేపేశారు. ఇక ఆ తర్వాత మళ్ళీ నట కిరీట్ రీతు ఏడుపు డ్రామాలు. D1 ఏమో అర్థం చేసుకోకుండా వింటున్నాడు, చేదరించుకుంటే నాకు అస్సలు నచ్చట్లేదని. మరి చేదరించుకోడా, నువ్వు చేసిన పని కూడా అలాంటిదే కదా, చేదరించుకుంటే నాకు అస్సలు పడదు అది ఇది అని అంటాడు. నువ్వు వెళ్ళి బతిమాలకు అంటే మరి ఇంక అంతే. వన్స్ గాయపడింది, అతను గాయపడినోడి దగ్గరికి వెళ్ళి కెలికి చేదరించుకోపోతే ఏమంటాడు, నాకు దూరంగా వదిలేస్తే రేపు సెట్ అయిపోతాడు. మళ్ళీ తప్పదు, అతనికి కూడా ఆప్షన్ లేదు. ఇలా భరణాల బ్యాచ్లో చేరలేడుగా, మీతోనే ఉండాలి, మీతోనే తినాలి, మీతోనే ఇది అవ్వాలి. కాబట్టి ఇదే. నెక్స్ట్ రాము కంటే భరణి. ఇక్కడ భరణి మొక్కల ఆనందం రాము అయినప్పుడైతే నిజంగా అక్కడ సుమన్ శెట్టి అన్నట్టు వాళ్ళని తొక్కి నారదీయాలి అన్నట్టుగా భరణి చెప్పాడంట. ఆర్కే కదా నీ సపోర్ట్ అంటే, ఆర్కే నా సపోర్ట్ అంటే యాస్ సపోర్ట్ చేద్దాం అన్నట్టు ఆ ఆనందం అనేది, ఆ సైకిక్ వైబ్రేషన్ అనేది ఇక్కడ భరణి మొక్కలో కనిపించింది. ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ అంతా రాము కంటే ఎక్కువ ఆనందపడ్డాడు ఈయన. ఇక్కడైతే తిప్పరా రాతోడు మేసం అన్నట్టు. నెక్స్ట్ రీతు కళ్యాణ్ మళ్ళీ నేను కూడా ఓడిపోయాను రా, ఎందుకురా అలా డల్గా ఉంటావంటే, ఎందుకురా బాధపడతాడు, నేను ఓడిపోయానంటే అతను పర్ఫెక్ట్గా బుల్లెట్ దించాడు అక్కడ. నేను ఓడిపోయినందుకు బాధపడట్లేదు, మోసపోయినందుకు బాధపడ్డాను. వాడు బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, ఇద్దరు కలిసి నన్ను ఫస్ట్ లేపేస్తారా, ముందు వాళ్ళని లేపి ఫైనల్గా నా వరకు రాకుండా ముందే లేపిడు ఏంటి అనేది అతనే కదా ఆ ప్లేస్లో ఎవడున్నా జీర్ణించుకోలేడు. గత సీజన్లో ఇలాంటివి చూసాం, ఈ వెన్నుపోట్లు ఇవన్నీ. అదే ఇక్కడ జరిగింది. నెక్స్ట్ డిమోను శ్రీజ. అక్కడ చెప్తుంది కదా, అక్కడ క్లియర్గా ఏంటంటే నా ఫస్ట్ ప్రయారిటీ అయితే రీతు అన్నాను. అక్కడ తను అడిగితే క్లియర్, నా ఫస్ట్ ప్రయారిటీ అయితే రీతు అన్నాను, సెకండ్ కళ్యాణ్ అన్నావు కదా, ఎందుకు తీసేసావనంటే సెకండ్ అన్నాను కానీ నువ్వు వచ్చి ఇలా చెప్పేసరికి నువ్వు వాడిని తీసేస్తే నీ సపోర్ట్ మాకు వస్తుంది అని చెప్పి తీసావంటే కరెక్ట్ కాదు. ఎథిక్స్ అంటూ ఉండాలి కదా డిమోన్ పవన్, ఎథిక్స్ ఉండాలి కదా. అతన్ని దోస్త్ ఫ్రెండ్, అతన్ని నువ్వు సెకండ్ ప్రయారిటీ అన్నప్పుడు ఎవరో అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ నీకు రావాలని అతను గొంతుకోసేసి అతను పక్కన పడేసి అతను సపోర్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, దుమ్మిలాగా ఉంటుంది, కబ్జలాగా ఉంటుంది, చూడడానికి అస్సలు బాగోదు. ఇది ఎథిక్స్ అనే ఒకటి ఉండాలిగా. అందుకే ఈరోజు ఎపిసోడ్ మొత్తం కళ్యాణ్కి 100% ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది, నో డౌట్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ డౌట్ ఏమి ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు ఆయనకి జరిగింది అన్యాయం కాదు, వాళ్ళు చేసింది కరెక్టే అయితే మీరు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ అక్కడ రీతు ఆవేశపడిపోద్ది, నిన్న మొన్న లేదు ఫ్రెండ్షిప్, ఇప్పుడే ఈరోజు కొత్తగా వచ్చిందంటే అంతే కదా, నిన్న మొన్న వెనుపోట్లు లేవు కదా. నాకైతే అదే అనిపించింది, నిన్న మొన్న వెనుపోట్లు లేవు కదా, ఇప్పుడేగా వెనుపోటు వచ్చింది. ఇప్పుడు మరి వెన్నుపోటు పొడిచాకే కదా కొత్త దోస్తులు ఏర్పడతారు, కొత్త ఇవే సపోర్ట్ వస్తుంది, అంతా వస్తుంది కదా. నువ్వు ఇన్ని రోజులు వెన్నుపోటు పడలేదు కాబట్టి అతను బాగానే ఉంది అనుకున్నాడు. ఇప్పుడు దాకా బతిమాలు కొన్నాను నేను కళ్యాణ్, నేను ఏం మోసం చేశానంట అంటే కళ్యాణ్ బతిమాలు కూడా ఎందుకు బతిమాలుకుంటున్నావు, నువ్వు తప్పు చేసావనే ఫీలింగ్ నీకు ఉండబట్టే కదా అతను బతిమాలుతాను. అతను వచ్చి నేను బతిమాలట్లేదు కదా, నువ్వు వెళ్ళి అతను ఎందుకు బతిమాలుతున్నావు, తప్పు చేశాననే ఫీలింగ్ వల్లే కదా. మళ్ళీ నేనేం తప్పు చేశానంటే అది తప్పు చేసావనే ఫీలింగ్ ఉండబట్టే బతిమాలుతున్నావు. నెక్స్ట్ ఇమానియల్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ చాలా క్యూట్గా బాగా అనిపించింది. ఏంటంటే తను ఇనీషియల్ స్టేజ్లో ఫేమ్ లేనప్పుడు, గ్లామర్ లేనప్పుడు ఒక డాక్టర్తో ఏర్పడిన లవ్ స్టోరీ. తర్వాత అతను ఎలా నిర్లక్ష్యం చేశాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఆవిడ విలువ తెలియడం, ఈ కప్పు తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెడతారంటాం, బాగా అనిపించింది ఇమానియల్ లవ్ స్టోరీ. ఎందుకంటే ఇమానియల్కి ఇలాంటి లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే అంత ఫ్రీగా జోవియల్గా ఉంటాడు కదా అందరితో కూడా అనిపించదు. మంచి లవ్ స్టోరీ. నెక్స్ట్ వీళ్ళిద్దరూ బయటకు వచ్చాక కలిసి పెళ్లి కూడా చేసుకుంటున్నాడు, మంచి నిర్ణయం అది. నెక్స్ట్ బ్రాండింగ్ టాస్క్. ఆ బ్రాండింగ్ టాస్క్లు ఏముందిలే, బాల్ వేస్తారు, ఏదో ఒకటి మామూలు ఫన్ గేమ్ అది. ఆ తర్వాత భరణి గేమ్ గురించి తనూజ అండ్ ఇమానియల్, ఆ మధ్యలో ఆ టీం ఒకటి వచ్చి వెళ్ళింది కదా, అదే లవ్ స్టోరీకి సంబంధించి.
నెక్స్ట్ భరణి గేమ్ గురించి తనూజ అండ్ ఇమానియల్ డిస్కషన్ పెడతారు. ఏంటంటే భరణి ఖచ్చితంగా వీళ్ళు తెలుసుకోవాల్సింది, భరణి తన గేమ్ తను ఆడుతున్నాడు. చెప్పాను కానీ నా స్టార్టింగ్లో కూతురు అనేది ఈవిడితో ఒక సెంటిమెంట్, ఫన్ను అనేది ఇమానియల్తో ఒక టైం పాస్ కంటెంట్ కోసం. అలా ఒక్కొక్కరితో ఒక్కొక్కటి సెట్ చేసి ఆ రైవలరీ అనేది అతనితో ఎవరు మాస్క్ మ్యాన్తో కానీ వీళ్ళతో అతను కొన్ని ఫిక్స్ చేసుకున్నాడు, కొన్ని పారామీటర్స్ ఫిక్స్ చేసుకుని ఆడితో వెళ్తాడు. మీరు చూడండి ఎప్పుడు కూడా అతను కొంతమందితో ప్రేమగా మాట్లాడు, కొంతమందితో ఆడతాడు. ఎందుకంటే నిన్న మొన్న లైవ్లో అంటున్నాడు, నేను కోడి పిల్లల్ని కాపలా కాసుకున్నట్టు మొత్తం కాపలా కాసుకుని నా వాళ్ళని కాపాడుకున్నాను, నా వాళ్ళని చేస్తాను అన్నట్టు. అదే భరణి ఏంటంటే పక్క గేమ్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు. అయితే ఆ నామినేషన్లో అప్పుడు మీరు నన్ను చేయొద్దు, నేను మిమ్మల్ని చేయండి అనేది అది కరెక్ట్ కాదు. నామినేషన్ అన్నప్పుడు పాయింట్ ఉంటే ఎవరినైనా చేయొచ్చు. అలాంటి కెమెరాలకి దొరకకుండా చేస్తున్నారు మరి, ఎందుకంటే ఆ కెమెరాలో ఎక్కడ మరి మనకు కనబడలా. ఇక్కడ ఇమానియల్ చెప్తుంది అంటే సైకిల్లా చెప్తున్నాడట, అర్థమైంది కదా అంటున్నాడని. అది ఓకే. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఇవి. ఈ రివ్యూ నచ్చితే ఓ లైక్ కొట్టండి. వాయిస్ గురించి మీరు మర్చిపోండి అబ్బా, కంటెంట్ ఎలా ఉందనేది చూడండి. ఫస్ట్ వాయిస్ అనేది రాన్ మీకే అలవాటు అవుద్ది. అలవాటు అయిన తర్వాత వీడియో నచ్చుతుంది. ఉంటా, బాయ్ బాయ్. మీ పాయింట్ పెద్దయ్య. బాయ్ బాయ్.